ఒకసారి వినండి. ఈ క్లాస్లో మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సోలార్ సెల్, ఇంకా క్లియర్గా అంటే ఐవి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సోలార్ సెల్స్. ఐవి క్యారెక్టరిస్టిక్స్ అంటే కరెంట్ వోల్టేజ్ క్యారెక్టరిస్టిక్స్. మనము ఇంతకు ముందు క్లాసులో ప్రీవియస్ సెమిస్టర్లో 5th పేపర్లో పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, అలాగే జేనర్ డయోడ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ బోత్ రివర్స్ బయాస్లోనూ ఫార్వర్డ్ బయాస్లోను రెండింటిలో తెలుసుకున్నాం. ఇంకెక్కడ విషయం ఏంటంటే అది మీరు ప్రాక్టికల్గా చేశారు, నేనే ఆ సెమిస్టర్ చెప్పాను, మీకు గుర్తుండే ఉంటుంది. గుర్తుందా లేదా? పిఎన్ జంక్షన్ డయోడ్, జేనర్ డయోడ్. అక్కడ వోల్టేజ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే కరెంట్ ఏ విధంగా చేంజ్ అవుతుంది అనే విషయాన్ని అక్కడ ప్రాక్టికల్గా చూపించడం జరిగింది. ఆ క్యారెక్టరిస్టిక్ కర్వ్స్ని గ్రాఫ్లో డ్రా చేయడం జరిగింది. ఇప్పుడు మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తాను. ఆ పిక్చర్లో సోలార్ సెల్ని ఎలా కనెక్ట్ చేశారనే విషయాన్ని చూపించడం జరుగుతుంది. ఈ డయాగ్రామ్ మీకు ఆన్ స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటా. ఐవి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సోలార్ సెల్. ఇక్కడ చూడండి, సోలార్ సెల్ని ఒక సర్క్యూట్లో కనెక్ట్ చేయడం జరిగింది. అమ్మీటర్ని కనెక్ట్ చేసాం. క్రిందనండి ఆ అమ్మీటర్ని సోలార్ సెల్ యొక్క ఇంకో టెర్మినల్ తీసుకొచ్చి ఇక్కడ ఒక లోడ్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేయడం జరిగింది. ఈ అమ్మీటర్ను మరియు అమ్మీటర్ యొక్క నెక్స్ట్ టెర్మినల్ని అలాగనే లోడ్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేయడం జరిగింది. సోలార్ సెల్కి అక్రాస్గా ఒక వోల్ట్ మీటర్ను కనెక్ట్ చేస్తాం. అది ఇక్కడ ఈ పటంలో వీతో చూపించబడింది. ఇదంతా సోలార్ సెల్ని సర్క్యూట్లో ఎలా కనెక్ట్ చేస్తారని చూపించండి. ఇక్కడ లోడ్ రెసిస్టెన్స్ అనేదాన్ని మీకు కనిపిస్తుందా లేదా కానీ అయితే ఈ క్యారెక్టరిస్టిక్స్ కనుక్కోవడం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు? వోల్టేజ్ని ఇంక్రీజ్ చేసినప్పుడు కరెంట్ అనేది ఎలా వేరీ అవుతుంది? వోల్టేజ్ని ఇంక్రీజ్ చేసినప్పుడు కరెంట్ అనేది ఎలా వేరీ అవుతుంది అనే విషయం తెలుసుకోవచ్చు. అది మనం గ్రాఫ్లో గీసి చూపిస్తాం. అది క్రింద చూపించబడింది. ఎక్స్ యాక్సిస్ పైన వోల్టేజ్ను, వై యాక్సిస్ పైన కరెంట్ను తీసుకొని రెండింటి మధ్య గ్రాఫ్ గీస్తే ఇక్కడ ఒక ప్లెయిన్ లైన్ కనిపిస్తుంది చూడండి, అలా వస్తుంది. అయితే ఒక సోలార్ సెల్ క్వాలిటీని తెలుసుకోవాలంటే ఫిల్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఆ ఫిల్ ఫ్యాక్టర్ గురించి కూడా చెప్పుకుంటాం. తర్వాత ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలనేది మీకు ఒక వీడియోని షేర్ చేస్తాను నేను గూగుల్ మీట్లో.
దాని ద్వారా మీరు చేయడం జరుగుతుంది. ఫస్ట్ అరే రమణమ్మ చెప్పండి సార్. దీనిలో ఒక 2 టర్మ్స్ చూద్దాం. మొట్టమొదటి షార్ట్ సర్క్యూట్ కరెంట్ అంటే ఏంటి, అలాగే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అంటే షార్ట్ సర్క్యూట్ ఏదైనా ఒక వలయంలో జీరో చేసామనుకోండి, అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కనెక్ట్ చేసామని చెప్పి చూపించాను. ఇక్కడ సర్కిల్ రెసిస్టెన్స్ మినిమం చేసామనుకోండి, రెసిస్టెన్స్ మినిమం చేస్తే ఏం జరుగుతుంది, దీని గుండా కరెంట్ అనేది ఈజీగా పాస్ అయిపోతుంది. రెసిస్టెన్స్ ఎక్కువైంది అనుకోండి, కరెంట్ అనేది ఈజీగా పాస్ అవుతుంది. రెసిస్టెన్స్ ద్వారా ఈ వలయంలో మా కరెంట్ని ఇంక్రీజ్ చేయవచ్చు, కరెంట్ని మ్యాక్సిమం చేసుకో ఏం చేయడం ద్వారా లోడ్ రెసిస్టెన్స్ని మినిమైజ్ చేయడం ద్వారా కరెంట్ని మ్యాక్సిమైజ్ చేయవచ్చు. ఇలా రెసిస్టెన్స్ని మినిమైజ్ చేసి కరెంట్ని మ్యాక్సిమైజ్ చేసిన మనం మ్యాక్సిమం కరెంట్ను పొందవచ్చు. ఇలా పొందేటటువంటి కరెంట్ అనే షార్ట్ సర్క్యూట్ కరెంట్ అంటాం. లేదా ఇన్ అదర్ టర్మ్స్ ఆర్ఎల్ లైన్లో ని ఇట్స్ 10:0 ఉండదు, బట్ 10:0 అంటే జీరోని చేరుతున్నట్లయితే కరెంట్ అనేది మ్యాక్సిమం అయిపోతుంది. ఆ సందర్భంలో ఉన్నటువంటి కరెంట్ అనే షార్ట్ సర్క్యూట్ అంటారు. కరెంట్కి ఏమంటామంటే షార్ట్. నెక్స్ట్ ఇంకో టర్మ్ చూడండి, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్. ఎప్పుడు ఓపెన్ అయిపోతుంది, సరే ఇక్కడ ఉండే వోల్టేజీని మనం మ్యాక్సిమం చేసినప్పుడు లోడ్ రెసిస్టెన్స్ టు ఇన్ఫినిట్, ఇక్కడ చూపించుకోండి. అండ్ ద లోడ్ రెసిస్టెన్స్ to infinity, the current is very small and the voltage across the load is maximum. Is maximum అయిపోతుంది ఎప్పుడు లోడ్ రెసిస్టెన్స్ టు. దట్ మీన్స్ ఒక రకంగా చెప్పాలంటే ఈ సందర్భంలో ఇక్కడ మ్యాక్సిమం రెసిస్టెన్స్ ఉందనుకోండి, అంటే దీని గురించి కరెంట్ పాస్ అవుతుందా, పాస్ అవుతుంది. కరెంట్ పాస్ అవ్వట్లేదంటే ఈ సర్క్యూట్ ఓపెన్ అయిపోయినట్టు లెక్క. సో ఆటోమేటిక్గా ఆ సందర్భంలో ఉండేటటువంటి వోల్టేజ్ని ఏమంటామంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అంటారు. ఇక్కడ 2 రకాల టర్మ్స్ డిఫైన్ చేయడం జరిగింది. ఒకటోది షార్ట్ సర్క్యూట్ కరెంట్. నేను అక్కడ వలయంలో మీకు ఆ సర్క్యూట్లో లోడ్ రెసిస్టెన్స్ చూపించాను. ఆ లోడ్ రెసిస్టెన్స్ అనేది 0 అయిపోతే ఆ సర్క్యూట్ గుండా ఈజీగా కరెంట్ పాస్ అయిపోతుంది. అది ఇక్కడ చూపించబడింది. ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఈ సర్కిల్ చేసిన తర్వాత 0 అయిపోవాలి. కంప్లీట్గా ఇప్పుడు 0 కాదు, ఇట్స్ 10:0.
జీరోకు దగ్గరగా చేరుతుంది. అలా చేరుతున్నటువంటి కేసులో దీని గుండా కరెంట్ పాస్ అవుతుంది. కరెంట్ కంటిన్యూస్ పాస్ అవుతుంది కనుక అప్పుడు గరిష్టమైన కరెంట్ పాస్ అవుతుంది కనుక దాన్ని షార్ట్ సర్క్యూట్ కరెంట్ అంటారు. అది ఇక్కడ క్రింద చూపించబడినటువంటి గ్రాఫ్ లో వై యాక్సిస్ పైన ఇక్కడ చూడండి ఐఎస్సి అని ఒక టర్మ్ ఉంది పైన. ఐఎస్సితో చూపిస్తాం. ఐఎస్సి అంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్ అని అర్థం. ఎస్సి అంటే షార్ట్ సర్క్యూట్, ఐ అంటే కరెంట్ అని జనరల్గా మనం అయితే ఇండికేట్ చేస్తాం కనుక ఐఎస్సి అని పేరు పెట్టడం జరిగింది. అలాగనే నెక్స్ట్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్. వోల్టేజ్ అనేది ఎప్పుడైనా రెండు బిందువుల మధ్య కొలుస్తాం, దాన్ని పొటెన్షియల్ డిఫరెన్స్ అని కూడా అంటాం. కంటిన్యూస్ గా ఒక సర్క్యూట్ లో కరెంట్ పాస్ అవుతున్న మీద కొలవలేం, సర్క్యూట్ లోని ఏదైనా రెండు బిందువుల మధ్య కొలవగలం. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఇక్కడ ఏం చేస్తామంటే మ్యాక్సిమం చేస్తాం. మీన్స్ ఇక్కడ చూడండి స్పెసిఫిక్ గా రాశాడు ఆర్ఎల్ ఈస్ టెన్నింగ్స్ టు ఇన్ఫైనైట్. ఆర్ఎల్ అనేది ఇన్ఫినిటీని రీచ్ అవుతున్నప్పుడు ఈ సర్క్యూట్ ఏమవుతుంది, డిస్కనెక్ట్ అయిపోతుంది. సర్క్యూట్ డిస్కనెక్ట్ అయిందంటే ఆ రెండు చివరల మధ్య, ఈ రెండు చివరల మధ్య వోల్టేజ్ ఎంత ఉంటుంది, గరిష్టం అయిపోతుంది. కనుక దాన్ని ఏమంటామంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్. ఎందుకంటే ఈ సందర్భంలో సర్క్యూట్ అనేది ఓపెన్ అయిపోతుంది కనుక ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అంటాం. దానిని ఎక్కడ సూచిస్తామంటే ఈ డయాగ్రామ్ లో విఓసి అని ఉంది. ఇక్కడ చూడండి, దాన్ని రౌండ్ అప్ చేస్తున్నాను నేను. విఓసి అని ఉంది, ఆ విఓసితో ఇండికేట్ చేస్తాం. అయితే దీనిలో వోల్టేజ్ సర్క్యూట్ లో కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ వోల్ట్ మీటర్ కనెక్ట్ చేస్తాం, ఇక్కడ ఒక మిల్లీ అమ్మీటర్ కనెక్ట్ చేస్తాం. వోల్టేజ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే వోల్ట్ మీటర్ రేంజ్ మరీ పెద్దది అవసరం లేదు, 0 to 10 volts, 0 to 50 volts ఎనఫ్. వోల్టేజ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే కరెంట్లో చేంజ్ వస్తుంది. వోల్టేజ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే కరెంట్లో చేంజ్ వచ్చేస్తుంది. వోల్టేజీలో చేంజ్ అనుగుణంగా కరెంట్లో చేంజ్ తీసుకొచ్చినట్టే, కరెంట్లో చేంజ్ వస్తే దాన్ని మనం ఒక టేబుల్లో నోట్ చేసుకుంటాం. టేబుల్ ఇది వి అయితే ఇది ఐ కరెంట్. వోల్టేజీని ఇంక్రీజ్ చేసుకుంటూ దానికి కరస్పాండింగ్గా కరెంట్ తాలూకు రీడింగ్స్ తీసుకుంటాం. తీసుకోగా వచ్చిన వాటిని గ్రాఫ్ గీసినట్లయితే ఇక్కడ ఒక ప్లెయిన్ లైన్ ఉంది చూడండి, ప్లెయిన్గా ఆ ప్లెయిన్ లైన్లో వస్తుంది. ప్లెయిన్ లైన్ ఎలా ఉందో ఆ విధంగా గ్రాఫ్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, విఓసి మరియు ఐఎస్సి అని ఒక రెండు టర్మ్స్ ఉన్నాయి. ఆ రెండు టర్మ్స్ని మనం ఏమని పిలుస్తామంటే ఐడియల్ కాన్సెప్ట్స్ అంటాం. అంటే అవి ఊహించినటువంటి తప్ప నిజానికి ఉండవు. వాటిని పూర్తిగా రెసిస్టెన్స్ని తీసినప్పుడు ఒకసారి, రెసిస్టెన్స్ అనేది మ్యాక్సిమం చేసినప్పుడు రెండు వాల్యూస్ తీసుకుంటాం. కానీ ఎక్స్పెరిమెంట్లో భాగంగా వాటిని మనం తీసుకోలేం. సర్క్యూట్ని షార్ట్ చేసినప్పుడు కానీ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే ఆ రెండు వాల్యూస్ని తీసుకోగలుగుతాం. షార్ట్ సర్క్యూట్ కరెంట్ అయినా ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అయినా. ఈ సర్క్యూట్ మొత్తం కనెక్షన్లో ఉంచినప్పుడు వోల్టేజ్ని పెంచుకుంటూ పోయేది కూడా పెరుగుతూ వస్తుంది. ఈ ప్లెయిన్డ్ కర్వ్ అనేది డ్రా చేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో కరెంట్ ఎక్కడ మ్యాక్సిమం అనేది మనం పవర్ ఎక్కడ మ్యాక్సిమం అనేది చూసుకోవాలి. మీకు అందరికీ తెలుసు పవర్ ఈజ్ ఈక్వల్ టు, సూత్రం ఏంటి, వి ఇంటూ ఐ. వి అంటే ఏంటి, వోల్టేజ్, ఐ అంటే కరెంట్. అయితే
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వోల్టేజ్ మ్యాక్సిమం ఉంది ఎక్కడ విఓసి దగ్గర, బట్ కరెంట్ ఎంత ఉంది 0 ఉంది, అల్టిమేట్ 0 అయిపోతుంది. అలాగనే ఇక్కడ కరెంట్ అనేది మ్యాక్సిమం ఎక్కడ నేను చూపిస్తాను చూడండి, ఆ పాయింట్ ఐఎస్సి దగ్గర కరెంట్ అనేది మ్యాక్సిమం, కానీ వోల్టేజ్ ఏమవుతుంది 0 అయిపోతుంది. ఆ వోల్టేజ్ ఇంటూ కరెంట్ చేసినట్లయితే పవర్ వస్తుంది, అది 0 వాల్యూ. అలా కాకుండా ఈ పాయింట్ చూడండి, ఆ తర్వాత పని పాయింట్, ఈ పాయింట్ దగ్గర వోల్టేజ్ మ్యాక్సిమం ఉంటుంది, కరెంటు మ్యాక్సిమం ఉంటుంది. కనుక ఆ పాయింట్ నుండి వై యాక్సిస్ మీదకి ఒక నార్మల్ని డ్రా చేయడం జరిగింది, అలాగనే ఎక్స్ యాక్సిస్ పైన ఒక నార్మల్ డ్రా చేయడం జరిగింది. ఎక్స్ యాక్సిస్ పైకి గీసినటువంటి ఆ నార్మల్కి ఏమని పేరు పెట్టారంటే విఎం అని పేరు పెట్టారు. ఎక్స్ యాక్సిస్ పైన నార్మల్ ఏమంటాం విఎం అంటాం. విఎం అంటే మ్యాక్సిమం వోల్టేజ్. అలాగే వై యాక్సిస్ మీదకి ఒక నార్మల్ డ్రా చేస్తాం, దాన్ని ఐఎం అంటున్నాం. ఐఎం మీన్స్ మ్యాక్సిమం కరెంట్. మ్యాక్సిమం వోల్టేజ్ అంటే విఎం, మ్యాక్సిమం కరెంట్ అంటే అయితే ఈ సమాచారం నుండి మనం వోల్టేజ్ ఎలా పెరుగుతుంది అన్న విషయం చెప్పగలుగుతాం. అట్ ద సేమ్ టైం ఈ సోలార్ సెల్ యొక్క క్వాలిటీని కనుక్కోవడానికి ఫిల్ ఫ్యాక్టర్ని కనుక్కోవాలి. వాట్ ఈజ్ ఫిల్ ఫ్యాక్టర్? దానిలోకి వెళ్ళే ముందు ఒకసారి ఇటు చూడండి, ఇక్కడ వోల్టేజ్ ఇలాగ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం, కరెంట్ అనేది కాన్స్టెంట్ గానే ఉంటుంది. ఒక పర్టికులర్ పాయింట్కి వచ్చిన తర్వాత వోల్టేజ్ ఇంకా పెంచుకుంటూ పోతే ఇలా డిక్రీజ్ అయిపోతాం. ఈ గ్రాఫ్ నుండి మనం ఆ విషయాన్ని చెప్పగలం. ఇక్కడ మ్యాక్సిమం కరెంట్ ఉంది, మ్యాక్సిమం వోల్టేజ్ ఉంది. దాని నుండి డ్రా చేసిన రెండు నార్మల్స్ విఎం అండ్ ఐఎం. ఈ గుర్తుపెట్టుకుంటే స్లైడ్లో ఫిల్ ఫ్యాక్టర్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఫిల్ ఫ్యాక్టర్. Fill factor of a solar cell determines the maximum power from solar cell. It is defined as the ratio of maximum useful power of solar cell to the ideal maximum power. దాని సూత్రంలో కింద ఇచ్చాడు చూడండి, ఫిల్ ఫ్యాక్టర్ is equal to maximum useful power by ideal power. మ్యాక్సిమం యూస్ఫుల్ పవర్ ఎలా వస్తుందంటే పి మ్యాక్సిమం, దాన్ని పి మ్యాక్సిమంతో ఇండికేట్ చేస్తాం. ఐడియల్ పవర్ అంటే పి ఐడియల్, పి మ్యాక్సిమం బై పి ఐడియల్. పి మ్యాక్సిమం అంటే పవర్ మ్యాక్సిమం ఎప్పుడు అవుతుంది, ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను నేను. అక్కడ ఒక పాయింట్ నోట్ చేశాను, దాని నుండి రెండు నార్మల్స్ డ్రా చేసి ఎక్స్ఎక్స్ పై డ్రా చేసిన నార్మల్ ఎక్స్ఎక్స్ని ఎక్కడ టచ్ చేస్తుంది దాన్ని విఎం అని, వై యాక్సిస్ పైకి డ్రా చేసినటువంటి నార్మల్ వై యాక్సిస్ ఎక్కడ టచ్ చేస్తుంది అన్నది ఐఎం అని చెప్పి చెప్పాం. ఐఎం ఇంటూ విఎం అనేది మ్యాక్సిమం పవర్ని ఇస్తుంది. డినామినేటర్లో ఏముంది ఐడియల్ పవర్. ఐడియల్ పవర్ అంటే అది నిజానికి అటువంటి పవర్ మనకి అవైలబిలిటీలో ఉండదు. ఆ వాల్యూస్ ఏంటంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్ మరియు ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్, ఈ రెండింటిని మల్టిప్లై చేయడం వల్ల వచ్చినటువంటి వాల్యూ. ఇది దేన్ని ఇస్తుంది, ఐడియల్ పవర్ని ఇస్తుంది. మ్యాక్సిమం యూస్ఫుల్ పవర్కి ఐడియల్ పవర్కి మధ్య గల రేషియోనే ఫిల్ ఫ్యాక్టర్ అని చెప్పేసి మనం అంటాం.
అయితే ఫిల్ ఫ్యాక్టర్ వల్ల ఉపయోగం ఏంటి? ఇక్కడ డయాగ్రామ్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి. ఐఎస్సి అనేది షార్ట్ సర్క్యూట్ కరెంట్ని, విఓసి అనేది ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ని రెండింటిని ఇస్తుంది. ఆ రెండు కూడా ఐడియల్ కాన్సెప్ట్స్. మనం పూర్తిగా సర్క్యూట్ను ఓపెన్ చేసినప్పుడు మరియు పూర్తిగా సర్క్యూట్ని క్లోజ్ చేసిన సందర్భాలలో మాత్రమే, అంటే ఎటువంటి రెసిస్టెన్స్ లేకుండా ఓపెన్ అయిపోయిన సందర్భం మరియు రెసిస్టెన్స్ మ్యాక్సిమం అయినప్పుడు వోల్టేజ్, ఈ రెండింటిని కలుపుకుంటూ వచ్చే విలువలు మాత్రం ఐడియల్ వాల్యూస్ అంటాం. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఆ రెండింటిని కనుక్కొని తర్వాత వికి ఐకి మధ్య గ్రాఫ్ గీస్తే వోల్టేజ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ అప్పుడు కరెంటులో వచ్చే చేంజెస్ నోట్ చేసినట్లయితే ఆ ప్లెయిన్గా ఉండేటటువంటి లైన్ వస్తుంది. దాని నుండి మనం మ్యాక్సిమం పవర్ కొనుక్కున్నాం. ఆ మ్యాక్సిమం పవర్కి మరియు ఐడియల్గా ముందు మనం క్యాలిక్యులేట్ చేసినటువంటి వోల్టేజ్ మరియు కరెంటుల నుండి క్యాలిక్యులేట్ చేసిన ఐడియల్ పవర్కి మధ్య రేషియోని ఫిల్ ఫ్యాక్టర్ అంటాం. ఆ ఫిల్ ఫ్యాక్టర్ను ఫైండ్ అవుట్ చేయడం ద్వారా సోలార్ సెల్ యొక్క ఎఫిషియన్సీని మనం క్యాలిక్యులేట్ చేయగలం. Efficiency of solar cell is defined as the ratio of energy output from the solar cell to the input from the sun. ఇది గుర్తుపెట్టుకోండి. ముందు చెప్పుకునేది ఫిల్ ఫ్యాక్టర్, ఇప్పుడు చెప్పుకునేది ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీకి ఫిల్ ఫ్యాక్టర్కి తేడా ఏంటి? ఫిల్ ఫ్యాక్టర్ అనేది ప్యూర్గా సోలార్ సెల్ యొక్క క్వాలిటీ కోసం, దాని మీద పడే సన్ రేస్తో ఎటువంటి సంబంధం లేదు. కానీ ఇక్కడ ఎఫిషియన్సీ ఏంటంటే, ఎప్పుడైనా దక్షతను ఎలా లెక్కిస్తాం? ఎఫిషియన్సీని ఎంత ఇన్పుట్ తీసుకుంటుంది, ఎంత అవుట్పుట్ ఇస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఇన్పుట్ ఏంటి? సన్ రేస్. సన్ రేస్ యొక్క ఆ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేసి, సన్ రేస్ యొక్క ఎనర్జీ, ఒక సోలార్ సెల్ పైన ఇన్సిడెంట్ అయినటువంటి సన్ రేస్ యొక్క ఎనర్జీ అల్టిమేట్ గా మనకి ఎంత ఎనర్జీ ఇస్తుంది ఆ సోలార్ సెల్ అనేది, అది మ్యాక్సిమం పవర్. ఆల్రెడీ ఐఎం ఇంటూ విఎం అని చెప్పేసి మనం క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈటా ఈజ్ ఈక్వల్ టు ఐఎం బై విఎం. మరి ఐఎం ఇంటూ విఎం. ఐఎం ఇంటూ విఎం ఎక్కడి నుంచి తీసుకొస్తాం? అది మ్యాక్సిమం పవర్. సోలార్ సెల్ ఐవి క్యారెక్టరిస్టిక్స్ కర్వ్ నుండి దాన్ని డ్రా చేసి రావాలి. ఇన్సిడెంట్ లైట్ పవర్ మనం కొనుక్కోవాలంటే ఏం చేయాలి? సోలార్ కాన్స్టెంట్ కొనుక్కునేటట్టే దీనిని కూడా కొనుక్కోవాలి. కాన్స్టెంట్ కొనుక్కోవడం తెలుసా లేదా? క్యాలిక్యులేషన్ ఆఫ్ సోలార్ కాన్స్టెంట్ ఐడియా ఉందా? ఆర్ యూ హియర్ మీ? వింటున్నారా మీరు? భవానీ, రమణమ్మ, ఎవరో రెస్పాండ్ అవ్వండి. లేదా మీరు వింటున్నారా, వినట్లేదా, అసలు మీకు కనెక్షన్ ఉందా?
వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది సార్. ఓకే. అయితే ఏటా కనుక్కోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? అలానే ఫిల్ ఫ్యాక్టర్ కనుక్కోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అనేది ఇక్కడ తెలుస్తుంది మనకి. నెక్స్ట్, యూజువల్లీ ద వోల్టేజ్ డెవలప్డ్ బై ది సోలార్ సెల్ ఈజ్ ఆఫ్ ద ఆర్డర్ 0.6 volts and the efficiency conversion is about 15 to 21% per silicon cells. సిలికాన్ తో తయారు చేసినటువంటి సెల్స్ కి ఒక సిలికాన్ సెల్ ఇక్కడ 0.6 volts ఇచ్చాడు, కానీ ఇన్ జనరల్ గా సిలికాన్ తో తయారు చేయబడినటువంటి ఒక సోలార్ సెల్ గరిష్టంగా ఎంత వోల్టేజ్ ఇస్తుందంటే 0.5 volts. ఏదైనా గరిష్టంగా ఆలోచిస్తే 0.6 volts, కానీ ఇన్ జనరల్ అయితే 0.5 volts. ఈ క్లాసులో నేను చెప్పినంత గుర్తుపెట్టుకోండి. ఎక్స్పెరిమెంట్ల ప్రొసీజర్ కూడా నేను ఫస్ట్ ఒకసారి ఈ ఎక్స్పెరిమెంట్లో మనం ఏం నేర్చుకుంటామంటే, టు డిటర్మైన్ ది IV characteristics or to draw the VI characteristics curves of solar cell and calculation of fill factor. Fill factor అంటే దానికి fill factor is equal to maximum power by power, that is equal to Im into Vm by ISC into VOC. ఏంటంటే maximum current of the solar cell. ఎప్పుడు కరెంట్ maximum కరెంటు? maximum పవర్ వచ్చినటువంటి సందర్భంలో ఉండే maximum కరెంట్. అలాగనే IV అంటే maximum current and the solar cell attains maximum power. At that case, the voltage is called maximum voltage. దాన్ని Vm తో తెలియజేస్తాం. Im into Vm by ISC into VOC. ఇక్కడ ISC అంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్. షార్ట్ సర్క్యూట్ అంటే ఒక వలయంలో రెసిస్టెన్స్ ని మ్యాక్సిమం చేసినప్పుడు లేదా జీరో చేస్తున్నప్పుడు ఆ సర్క్యూట్ లో ఉండే కరెంట్ ని ఏమంటామంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్ అంటారు. అలాగనే వలయంలో రెసిస్టెన్స్ ని మ్యాక్సిమం చేసినప్పుడు, ఎస్పెషల్లీ ఇక్కడ ఈ సర్క్యూట్ లో లోడ్ రెసిస్టెన్స్ ని మ్యాక్సిమం చేసినప్పుడు ఆ సర్క్యూట్ లో లేదా అప్పుడు సర్క్యూట్ ఓపెన్ అయిపోతుంది. సర్క్యూట్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఆ ఓపెన్ సర్క్యూట్ లో ఉండేటటువంటి వోల్టేజ్ ని ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అంటారు. ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ అనేది ఐడియల్ పవర్ని ఇస్తుంది. ఐడియల్ పవర్ అంటే ప్రాక్టికల్గా ఈ ఐడియల్ పవర్ అనేది సాధ్యపడదు. ప్రాక్టికల్గా ఐడియల్ పవర్ అనేది సాధ్యపడదు. అయితే ఇంకో కాన్సెప్ట్ ఒకటి చెప్పుకున్నాం. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఫిల్ ఫ్యాక్టర్ని ఎలా కొనుక్కుంటాం? మ్యాక్సిమం పవర్ బై ఐడియల్ పవర్. ఫిల్ ఫ్యాక్టర్ వేరే, ఎఫిషియన్సీ వేరే. ఎఫిషియన్సీ అంటే దక్షత, సామర్థ్యం. సామర్థ్యం అంటే మళ్ళీ పవర్ దేనిలో వెళ్ళిపోతుంది కదా. దక్షత అనే వాడండి తెలుగులో కావాలి. ఏటా ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం పవర్ బై ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఇన్సిడెంట్ ఆన్ సోలార్ సెల్. ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఇన్సిడెంట్ ఆన్ సోలార్ సెల్. దీనిని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే సోలార్ కాన్స్టెంట్కి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, అటువంటి ఎక్స్పెరిమెంట్తోనే దీన్ని చేస్తామండి. కాకపోతే
పైరోమీటర్స్, పైరోహీలియోమీటర్స్ గురించి మీకు సిలబస్లో లేదు. ఇంతకు ముందు మీరు సెకండ్ ఇయర్లో నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ అది. తద్వారా మీరు ఏం ఫైండ్ అవుట్ చేస్తారంటే ఇంటెన్సిటీ ఆఫ్ సోలార్ రేడియేషన్ ఇన్సిడెంట్ ఆన్ సోలార్ సెల్ క్యాలిక్యులేట్ చేసి డినామినేటర్లో వేసుకుని న్యూమరేటర్లో మ్యాక్సిమం పవర్ని వేసినట్లయితే రిజల్టెంట్గా మనకు దేన్ని ఇస్తుంది? ఎఫిషియన్సీ ఇస్తుంది. సోలార్ సెల్ యొక్క ఎఫిషియన్సీ అయితే ఈట. అలాగనే సోలార్ సెల్ యొక్క క్వాలిటీని తెలుసుకోవడం కోసం అయితే ఫిల్ ఫ్యాక్టర్ని మనం వాడతాం. ఇప్పుడు మీకు నెక్స్ట్ దీని గురించి కాన్సెప్ట్ వచ్చింది కనుక నెక్స్ట్ వీడియోలో వింటారా? వింటున్నాం సార్. అందరూ భవాని చూసారా వీడియో? చూసాం సార్. మిగిలిన జగనన్న చెప్పండి తొందరగా వాళ్ళు. మీరు ఫస్ట్ ఏం చేశాడు వాడు? ఐఎస్సి కొనుక్కున్నాడు, విఓసి కొనుక్కున్నాడు. అయినా ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్, షార్ట్ సర్క్యూట్ కరెంట్. నెక్స్ట్ ఇక్కడ ఒక సోలార్ సెల్ ఉంది. ఆ సోలార్ సెల్ పైన ఎక్స్టర్నల్ లైట్ ని ఫోకస్ చేసి ఇక్కడ లైట్ ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక సోలార్ సెల్ ఫిక్స్ చేసి ఈ సోలార్ సెల్ ని తీసుకొచ్చి ఇక్కడ ఒక ప్లగ్ కి కలిపాం. అది K2 అంటున్నాడు వాడు. ఇక్కడ ప్లగ్ కి ఉంది, ఇక్కడ ప్లగ్ కి ఉంది. ఒకటి K1, K2. ఇక్కడ ఒక అమ్మీటర్ని కనెక్ట్ చేయడం జరిగింది. దీన్నే లోడ్ రెసిస్టెన్స్ అంటాం. RL కానీ RS అని కానీ ఏ విధంగా ఈ సోలార్ సెల్కి అక్రాస్ గా ఒక వోల్ట్ మీటర్ కనెక్ట్ చేసాం. సోలార్ సెల్కి అక్రాస్ గా వోల్ట్ మీటర్ని కనెక్ట్ చేయడం జరిగింది. ఇది మొత్తం దీని యొక్క ఇన్స్ట్రక్షన్. దీన్ని ప్రాక్టికల్ ఇదేంటి సర్క్యూట్ డయాగ్రామ్ అన్నమాట. ఎక్స్పెరిమెంటల్ గా చూస్తే ఎలా కనెక్ట్
ఎలా కనెక్ట్ చేశారనడానికి ఈ సోలార్ సెల్ మొత్తం ఈ డివైస్ పార్ట్ అంతా ఈ సోలార్ సెల్ను తీసుకొని వచ్చి దేనికి కనెక్ట్ చేసాం మనం ఒక పార్ట్ తీసుకొచ్చి ప్లగ్ కి కనెక్ట్ చేసాం ఇది కీ 1 క్రింద నుండేది కీ 1 దీని యొక్క ఇంకో టెర్మినల్ తీసుకొని వెళ్ళి ఏం చేసామంటే రెసిస్టెన్స్ బాక్స్ కి ఇచ్చాం అదే దాని నుండి ఇంకో టెర్మినల్ తీసుకొని వెళ్ళి ఇక్కడ వోల్ట్ మీటర్కి ఇవ్వడం జరిగింది వోల్ట్ మీటర్ యొక్క ఇంకో టెర్మినల్ తీసుకొచ్చి ప్లగ్ కి యొక్క 2కి ఇవ్వడం జరిగింది వోల్ట్ మీటర్ ఇంకో టెర్మినల్ తీసుకొచ్చి ఇక్కడ బాక్స్ కి ఇచ్చాం అది ఎలా కలిపామంటే యాజ్ పర్ సర్క్యూట్ లో ఎలా ఉందో అలా కనెక్ట్ చేయడం జరుగుతుంది చేసిన తర్వాత మనం మొదటిగా 2 రకాలైనటువంటి వాల్యూస్ తీసుకోవాలి ఐఎస్సి ఇంకోటి విఓసి ఐఎస్సి అంటే సర్క్యూట్ కరెంట్ విఓసి అంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ 2ని ఓపెన్ చేసినట్లయితే ప్లగ్ 2ని ఓపెన్ చేసినట్లయితే పాత డయాగ్రామ్ లో చెప్పినట్టు మీకు ఈజీగా అర్థమవుతుంది దానిలోకి వెళ్ళిపోదాం సర్క్యూట్ డయాగ్రామ్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి ఇది K1 ఇది K2 అనుకున్నాడు ఇక్కడ ఉన్నటువంటి K1 అని మనం కానీ ప్లగ్ K1 ఓపెన్ చేసి ఉంటుంది ప్లగ్ కీ1 ని అందులో కీ1 అనమాట ఓపెన్ చేసి ఉంచాము అనుకోండి విఓసిని కనుక్కుంటాం సారీ ఐఎస్సిని కనుక్కుంటాం ఐఎస్సి అంటే ఇక్కడ వోల్ట్ మీటర్లో ఇది అమ్మీటర్లో రీడింగ్ ఎంత ఉందో కనుక్కుంటాం ఎందుకు వోల్ట్ మీటర్ గుండా ఎటువంటి వోల్టేజ్ అప్పుడు ప్రవహించదు అలా కాకుండా దీనిని ఓపెన్ చేసి దీన్ని క్లోజ్ చేసిన V1 కింద కీ1 ని ఓపెన్ చేస్తున్నాం కీ2ని క్లోజ్ చేస్తాం అంటే కరెంట్ అనేది ఇలా అవుతుంది ఆ సందర్భాల్లో విఓసిని ఐఎస్సిని కనుక్కుంటాం అలా కాకుండా దీన్ని క్లోజ్ చేసి దీనిని ఓపెన్ చేసాం అప్పుడు కరెంట్ ఈ సర్క్యూట్ లో ఇదంతా ఓపెన్ అయిపోతుంది అప్పుడు విఓసిని కనుక్కుంటాం ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు అమ్మీటర్ పనిచేస్తుంది ఎప్పుడు వోల్ట్ మీటర్ పనిచేస్తుంది అనేది మనం అక్కడ ప్లగ్ కీస్ ని పెట్టే విధానం మీద ఆధారపడి ఉంటాం ఆ విధంగా మనం ప్లగ్ కీస్ ని మారుస్తూ విఓసిని ఐఎస్సిని రెండింటిని కనుక్కుంటాం నెక్స్ట్ ఇక్కడ ఉన్న టేబుల్లో ఏమున్నాయి సీరియల్ నెంబర్ రెసిస్టెన్స్ వోల్టేజ్ కరెంటు మరియు లాస్ట్ లో వచ్చేది ఫిల్ ఫ్యాక్టర్ కనుక్కోవాలనుకుంటున్నాం కనుక ఐఎం ఇంటూ విఎం బై ఐఎస్సి ఇంటూ విఓసి ఈ రెండింటి యొక్క వాల్యూస్ అక్కడ మనం రాసుకుంటాం ఇది ఇక్కడ దీనిలో సీరియల్ నెంబర్
1 2 3 మనం రాసుకుంటూ వెళ్దాం. రెసిస్ట్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఇక్కడ చాలా మంది ఇక్కడ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వోల్టేజ్ని కొనుగొనంగా కరెంట్ చేంజెస్ ఏమున్నాయి కొనుక్కుంటాం. ఈ వికి ఐకి మధ్య మనం ఒక గ్రాఫ్ ఇచ్చినట్లయితే ఉంటుంది. ఆ గ్రాఫ్ ఎలా ఎప్పుడు ఉన్నాం అది ఎలా వస్తుంది. ఇక్కడ ఈ రివర్స్ లో తీసుకున్నాడు వోల్టేజ్ ని, వై యాక్సిస్ పైన కరెంట్ ని ఎక్స్ యాక్సిస్ పైన తీసుకున్నాడు. ఓకే, ఎలా తీసుకున్నా ఒకటి. కాకపోతే విఓసిని ఐఎస్ని జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న ఈ కేసులో ఇక్కడ షార్ట్ సర్క్యూట్ కరెంట్ ని ఈ ఎక్స్ యాక్సిస్ పైన ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ని పాయింట్అవుట్ చేయడం జరిగింది. నెక్స్ట్ చేసిన తర్వాత రెసిస్టెన్స్ ని పెంచుకుంటూ పోయినప్పుడు కరెంట్ మారే విధానం ఆధారంగా ఇక్కడ ఉండే ఈ లైన్ డ్రా చేయడం జరిగింది. మళ్ళీ దాన్ని ఓవర్ రైట్ చేస్తున్నాను చూడండి. ఆ లైన్ డ్రా చేయడం జరిగింది. ఈ లైన్ పైన మ్యాక్సిమం పవర్ మనం ఎక్కడ గెయిన్ చేయగలుగుతాం, మ్యాక్సిమం పవర్ ని మనం ఎక్కడ గెయిన్ చేయగలుగుతాం. దానికోసం ఏం చేస్తామంటే ఏ పాయింట్ దగ్గర అయితే ఏ పాయింట్ నుండి నార్మల్స్ డ్రా చేసినప్పుడు ఎక్కువ పవర్ వస్తుందో లేదా ఆ నార్మల్స్ ఎక్స్ వై యాక్సిస్ అని టచ్ చేసినప్పుడు వచ్చే వాల్యూస్ మల్టిప్లై చేస్తే మ్యాక్సిమం వాల్యూ వస్తుందో ఆ పాయింట్ ని నుండి నార్మల్స్ డ్రా చేసి అక్కడ వచ్చే వాల్యూస్ కి మనం ఏమైనా పేరు పెడతామంటే విఎం మరియు ఇలా ఐఎంలుగా పేరు పెడతాం. ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ విఎం ఇంటూ ఐఎం, ఈ రెండింటి మల్టిప్లికేషన్ ఏమొస్తుందంటే పిఎం అనే వాల్యూ వస్తుంది. మనకు తెలుసు ఫిల్ ఫ్యాక్టర్ ఎఫ్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఏంటంటే పిఎం బై పవర్ మ్యాక్సిమం బై ఐడియల్ పవర్ పి ఐడియల్. ఈ సూత్రాన్ని వాడి నేర్చుకోండి. మన ఫిల్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే పిఐ అంటే ఏంటి, పి ఐడియల్ అంటే ఇక్కడ వచ్చిన విఓసి వాల్యూను ఐఎస్సి వాల్యూను రెండింటిని మల్టిప్లై చేయడం ద్వారా మనం పి ఐడియల్ కనుక్కుంటాం. అలాగనే పిఎం అంటే ఈ నార్మల్స్ డ్రా చేయడం వల్ల వచ్చిన మ్యాక్సిమం పవర్ అంటే విఎం ఐఎం ఈ రెండింటిని మల్టిప్లై చేయడం ద్వారా వచ్చేటటువంటి వాల్యూ. దీని ద్వారా మనం ఫైనల్ గా ఏం కొనుక్కోవచ్చు అంటే ఫిల్ ఫ్యాక్టర్ కొనుక్కోవచ్చు. మరి వాట్ అబౌట్ ఎఫిషియన్సీ? మనం ఎఫిషియన్సీని కొనుక్కోలేము. కొనుక్కోవాలంటే సోలార్ రేడియేషన్ ని మనం లేదా ఇక్కడ మనం లైట్ ద్వారా ఇన్సిడెంట్ అవుతున్నటువంటి ఆ రేడియేషన్, మనం ఒక లైట్ సోర్స్ ని పెట్టాం సోలార్ సెల్కి ఎదురుగా ఈ ఎక్స్పెరిమెంట్ లో, దాని రేడియేషన్ ని మనం ముందు ఎస్టిమేట్ చేయగలగాలి. దేనిపై పడింది టోటల్ అక్కడ ఇమిటైన్ రేడియేషన్ మనకు అనవసరం. ఎంత రేడియేషన్ అయితే సోలార్ సెల్ తాలూకా సర్ఫేస్ పైన ఇన్సిడెంట్ అవుతుందో దానిని ఎస్టిమేట్ చేయగలగాలి. ఎస్టిమేట్ చేసినప్పుడు వచ్చేటటువంటి రిజల్ట్స్ మనం రాసుకున్నట్లయితే ఎఫిషియన్సీ ఆఫ్ సోలార్ సెల్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం పవర్ డివైడెడ్ బై ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఇన్సిడెంట్ ఆన్ సోలార్ సెల్. దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అరే నేను మీ తల అటెండెన్స్ రాసుకుంటాను రా. విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరెవరు వచ్చారనేది రాసుకుంటాను. దుర్గా భవాని,
బి తేజస్విని. ఒరే థర్డ్ ఎంపీసీఎస్ అని ఉంది, అది ఎవర్రా ఇంకొకరు ఉన్నది? 3 రమణమ్మ. ఏ రమణమ్మ కదా, అంగతమూడి రమణమ్మ. నెక్స్ట్ ఈ ప్రశాంత్. అరే ఇది ఎవర్రా? థర్డ్ ఎంపీసీఎస్ అనేసి వచ్చింది కదా, ఎవరి పేరేంటి? ఎవరు, అమ్మాయి అబ్బాయా? మాట్లాడండి నాతో. ఎవరు? నీ పేరు ఎపియర్ అవ్వట్లేదు ఇక్కడ, నేమ్ ఎపియర్ అవ్వకుండా థర్డ్ ఎంపీసీఎస్ అని వస్తుంది అంతే. ఎవర్రా అబ్బాయి? అటెండెన్స్ చెప్పాలి, పేరు చెప్పరా, అటెండెన్స్ నోట్ చేసుకోవాలి. వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. నాకు మాట వినిపించట్లేదు. చెప్పు, నీ పేరు చెప్పరా. సార్ పేరేంటి చెప్పు. ఒరే సార్ అని మాట తప్ప వినిపించట్లేదు, నీ పేరు చెప్పరా. సలీమా? రమణమ్మ? సార్ ఆ అబ్బాయి ఎవరో తెలియడం లేదు సార్. చెప్పండి. వాడికి సిగ్నల్ ఉందో లేదో తెలియట్లేదు, వాడు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ నాకు వినిపించట్లేదు స్పష్టంగా. మెసేజ్ పెట్టాడా? ఓకే ఓకే. సలీం రాజ్ సార్. సలీం రాజా, ఓకే. ఓకే, 5 మెంబర్ తలకి అటెండెన్స్ నేను వేసుకోవాలన్నా? సార్ గ్రూప్ లో మళ్ళీ ఒకసారి మెసేజ్ పెట్టండి సార్, ఆడ్ నంబర్స్ ప్రాక్టికల్ కి, అదే మీ క్లాస్ జాయిన్ అవ్వాలనేసి. ఇది ఈ వీక్ వరకేనమ్మా, నెక్స్ట్ వీక్ మళ్ళీ నాకు ఈవెన్ నెంబర్, మేషర్ ఆడ్ నెంబర్స్ అనమాట, అలాగా ప్రాక్టికల్. ఓకేనా? అయితే ఓకే సార్. నేను పెట్టాను కూడా, ఆడ్ నెంబర్స్ కెన్ అటెండ్ మై క్లాస్ అని చెప్పేసి. భగవాన్ సార్ పెట్టలేదు కదా సార్, అందుకనే మేము అందరం అటు వెళ్ళిపోయాం సార్.